మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పౌర హక్కుల నాయకులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. భగత్ సింగ్ మేనల్లుడు ఈ చర్చల్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు జగన్మోహన్ సింగ్ భగత్ సింగ్ మేనల్లుగా చెప్తున్నారు. ఆయనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ అలాగే మనోరంజన్ మహంతి ఈ చర్చల్లో పాల్గొనబోతున్నారు. గతంలో కూడా ప్రొఫెసర్ హరగోపాల్ చర్చలకు సంధానకర్తగా వ్యవహరించారు. తాజాగా ప్రభుత్వానికి లేఖ రాశారు. తాము చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామంటూ. మరోవైపు ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో పూర్తిగా మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు కదులుతుంటే ఇటు శాంతి చర్చలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం ముందుకు రావాలంటున్నారు ప్రొఫెసర్ హరగోపాల్. దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం మోదీ సర్కార్ పక్కా వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. దీంతో వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి వేళ భారత్ బచావో సంస్థ స్పందించింది. ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని భారత్ బచావో డిమాండ్ చేసింది. ఈ మేరకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయికి భారత్ బచావో బహిరంగ లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య జరిగే శాంతి చర్చలకు భారత్ బచావో సంధానకర్తగా వ్యవహరిస్తుందని ఆ లేఖలో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో మావోయిస్టుల మధ్య శాంతి చర్చల కోసం ముగ్గురు పేర్లను ఆ సంస్థ ప్రతిపాదించింది. ప్రొఫెసర్ జగన్మోహన్ సింగ్, ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు మనోరంజన్ మహంతి పేర్లను పేర్కొంది. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగన్మోహన్ సింగ్ 2004లో ఐపీ ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య సంధానకర్తగా వ్యవహరించిన ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు రాజకీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి పేరును ప్రతిపాదించారు. తమ ప్రతిపాదనకు స్పందించి ఈ ముగ్గురు పౌర హక్కుల ప్రతినిధులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని ఆ లేఖలో పేర్కొంది. మావోయిస్టులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చకు చొరవ తీసుకోవాలని భారత్ బచావో వైస్ చైర్మన్ ఎంఎఫ్ గోపీనాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గాదే ఇన్నయ్య, నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా బంజార్ల రమేష్ బాబు ఉన్నారు. 2026 మార్చి మాసాంతానికి దేశంలో మావోయిస్టులు ఉండకూడదనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. మావోయిస్టులు లొంగిపోయి దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలంటూ కేంద్రం పిలుపునిచ్చింది. మావోయిస్టులు లొంగిపోతే వారికి అన్ని విధాలు ఆదుకుంటామంటూ హామీ కూడా ఇచ్చింది. దీంతో మావోయిస్టులు ఇప్పటికే ఛత్తీస్గఢ్, బీహార్, మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ రాష్ట్రాల్లో లొంగిపోయారు. ఇక ఛత్తీస్గఢ్లో మాత్రం వారి ప్రాబల్యం బాగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాయి. దీంతో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. దాంతో మావోయిస్టులకు భారీగా దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టులు స్పష్టం చేశారు. దీనిపై కేంద్రం వైపు నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేకుండా పోయింది. అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టులకు చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదిస్తూ భారత్ బచావో సంస్థ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి లేఖ రాసింది. భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగన్మోహన్ సింగ్ అలాగే ప్రొఫెసర్ హరగోపాల్, మనోరంజన్ మహంతి మావోయిస్టులతో చర్చలకు సంధానకర్తగా వ్యవహరిస్తారంటూ ఆ లేఖ సారాంశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.